లంచ్ బాక్స్ తీసుకెళ్లే వాళ్ళకి రేపు లంచ్ బాక్స్లోకి ఏం తీసుకెళ్ళాలి అనేది ఈ రోజు నుంచే ఒక పెద్ద టాస్క్ లాగా ఉంటుంది. రోజు తినే అన్నం కూరలు ఒక్కోసారి తినాలనిపించవు, ఏదైనా వెరైటీగా చేసుకోవాలి అనిపిస్తుంది. కానీ పొద్దున్నే హడావుడిగా వెరైటీలు చేసుకునే టైం ఉండదు. అలాంటప్పుడు ఈ ఎగ్ రైస్ని ట్రై చేయండి. తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు, వెరైటీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. దీనికోసం ఒక చిన్న రోల్ తీసుకుని దాంట్లో ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయని పొట్టు తీసి వేసుకుని కొంచెం దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత దీంట్లో 1/2 స్పూను జీలకర్ర, రైస్ మొత్తానికి సరిపోయేలాగా 1/2 స్పూను ఉప్పు, 1 స్పూను కారం, 1/2 స్పూను గరం మసాలా పౌడర్ వేసుకుని వీటన్నిటిని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. నేను ఇక్కడ ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు కలిపి చేసిన గరం మసాలా పౌడర్ వేసానండి. మీరు మీకు అవైలబుల్గా ఉన్నది వేసుకోండి. దీన్ని మిక్సర్ జార్లో కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కోర్స్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 3 ఎగ్స్ని బ్రేక్ చేసుకుని ఎగ్ ఎల్లో అండ్ వైట్ రెండు బాగా కలిసేలాగా బీట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్ రైస్ చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకుని కలుపుకుంటూ లో ఫ్లేమ్లో 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత 2 పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని ఇంకొక నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్స్ కూడా వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఎగ్ వేసిన తర్వాత ఎక్కువగా కలపకుండా అక్కడక్కడ పీసెస్ కనిపించేలాగా లైట్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని 2 కప్పులు కుక్ చేసిన రైస్ వేసుకుని ఎగ్ మిక్స్ అంతా కూడా రైస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లో 1/2 స్పూన్ నుంచి 1/2 స్పూన్ మధ్యలో పెప్పర్ పౌడర్ని మన టేస్ట్కి సరిపోయేలాగా వేసుకుని అంతా ఒకసారి కలుపుకుని ఇంకొక నిమిషం ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత కావలసినంత కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, తక్కువ టైంలో ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. లంచ్ బాక్స్లోకి కాబట్టి రైస్ని అప్పటికప్పుడు ఫ్రెష్గా కుక్ చేసుకుని ఈ ఎగ్ రైస్కి వాడుకోవాలి. అలా కాకుండా ఇంట్లో తినడానికైతే లెఫ్ట్ ఓవర్ రైస్తోనైనా చేసుకోవచ్చు. బాస్మతి రైస్తో చేసుకున్నా కూడా బాగుంటుంది. ఇది లంచ్ బాక్స్లోకే కాకుండా బ్రేక్ఫాస్ట్కి, డిన్నర్కి కూడా చేసుకోవచ్చు.